Hello Amigos, welcome back to our YouTube channel World of Amigos. ప్రతి జర్నీకి కూడా ఒక డెస్టినేషన్ ఉంటుంది. కానీ కొన్ని జర్నీస్‌కి మాత్రం దైవభక్తి, ప్రశాంతత, ఇంకా మర్చిపోలేని మెమోరీస్ ఇవన్నీ కలిపితే ఈరోజు మన జర్నీ అన్నమాట. సో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ స్పిరిచువల్ రైడ్. ఈరోజు మన జర్నీ అయితే రాజమండ్రి నుంచి పెద్దాపురంకైతే స్టార్ట్ అయింది. మనం పెద్దాపురం ఎంటర్ అవ్వగానే మనకి ఇలా హార్సెస్ అయితే ఐ లవ్ పెద్దాపురం అనే ఎంట్రన్స్ అయితే ఉంటుందన్నమాట. మనల్ని వెల్కమ్ చేస్తున్నట్టు. అండ్ ఇక్కడ పెద్దాపురం దగ్గర నుంచి మేము డైరెక్ట్‌గా అయితే శ్రీ మరిడమ్మ టెంపుల్ దగ్గరికైతే వెళ్ళిపోయామన్నమాట. మరిడమ్మ తల్లివారి టెంపుల్ ఇక్కడైతే చాలా ఫేమస్. శ్రీ మరిడమ్మ తల్లి అమ్మవారిని అయితే ఇక్కడ గ్రామ దేవత కింద అయితే కొలుస్తూ ఉంటారు ప్రజలు. ఎవ్రీ ఇయర్ అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు అయితే ఈ టెంపుల్‌కి వస్తుంటారు. కోరికలు నెరవేరాలని, కుటుంబం సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు. టెంపుల్ సరౌండింగ్స్ అయితే చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ కొంతసేపు మనం టైం స్పెండ్ చేస్తే చాలు మన మైండ్ ఆటోమేటిక్‌గా కామ్ అయిపోతుంది. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత మేమైతే మా జర్నీని కంటిన్యూ చేసాం. ఎక్కడికో కాదు కాండ్రకోట నూకాలమ్మ టెంపుల్‌కి అనమాట. ఈ ఈ టెంపుల్‌ని మీరు డీటెయిల్‌గా చూడాలనుకుంటే మన ఛానల్‌లోనే ఫుల్ వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. ఇన్ కేస్ ఇప్పటి వరకు మీరు ఆ వీడియో చూడకపోతే మన ఛానల్‌లోనే ఉంది. చెక్‌ఔట్ చేసేయండి. కాండ్రకోట నుంచి వస్తున్నప్పుడు దారిలో కనిపించిన విలేజ్ వ్యూస్, గ్రీన్ ఫీల్డ్స్ ఇంకా ఆ చెట్లు అన్నీ కూడా ఈ ట్రిప్‌కి ఇంకొంచెం బ్యూటీని అయితే యాడ్ చేశాయన్నమాట. ఫైనల్‌గా మా డెస్టినేషన్ దివ్లి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కైతే రీచ్ అయిపోయాం. ఈ టెంపుల్‌కైతే మేమొచ్చిన తర్వాత వెహికల్ పార్కింగ్‌లో పెట్టేసుకొని మేమైతే దర్శనం లైన్‌లోకైతే రావడం స్టార్ట్ చేసాం. ఎందుకంటే శనివారం కాబట్టి అస్సలు ఖాళీ ఉండదని మాకు తెలుసు. అండ్ ఇక్కడే మేమొచ్చిన సమ్మర్‌లో వచ్చాం కాబట్టి మజ్జిగ కూడా ఇచ్చారనమాట మాకు. అండ్ ఇక్కడ మనకి శివపార్వతుల టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ మనకి ఈ టెంపుల్ అయితే గవర్నమెంట్ స్కూల్ పక్కనే ఉంటుంది మనకి. మేమైతే రూ. 20 దర్శనంలోకైతే వెళ్ళామనమాట. ఎందుకంటే ఫ్రీ దర్శనానికెళ్తే మనకి చాలా అంటే టైం పడుతుంది కాబట్టి శనివారం కావడంతో మేమైతే రూ. 20 అయితే తీసుకున్నాం. ఇక్కడే మనకి ఫ్రీగా నామాలు కూడా పెడుతున్నారు లైన్‌లో. ఇప్పుడు మీరిక్కడ ఈ పెద్ద స్టోన్స్ చూస్తున్నారు కదా! అవైతే మనకి పాత టెంపుల్ అయితే ఇప్పుడు పడగొట్టి మళ్ళీ రీకన్‌స్ట్రక్షన్ అయితే చేస్తున్నారనమాట. సో, దానికి సంబంధించిన శిథిలాలనమాట అవన్నీ. ఈ టెంపుల్‌నే తొలి తిరుపతి అని పిలుస్తారు. ఇక్కడున్న లోకల్ ప్రచారం ప్రకారం ఏంటంటే, ఈ క్షేత్రం అనేది చాలా ప్రాచీనకరమైంది. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎన్నో శతాబ్దాలుగా కొనసాగుతుందని చెప్తారు. అందుకే దీన్ని తొలి తిరుపతి అనే పేరు వచ్చిందని కూడా చెబుతూ ఉంటారు. తిరుపతి కంటే పాతదైనది ఈ క్షేత్రం అనేది ఇక్కడి యొక్క నమ్మకం అన్నమాట. దీనికి స్పష్టమైన చారిత్రక ఆధారాలు మాత్రమే పరిమితంగా ఉన్నాయి. టెంపుల్ ఆర్కిటెక్ట్, పీస్‌ఫుల్ అట్మాస్ఫియర్, డివోషనల్ వైబ్స్ ఎవ్రీథింగ్ హియర్ ఫీల్స్ సో డిఫైన్ అనమాట. కొన్ని ప్లేసెస్‌లో మనకి కెమెరాలో మాత్రమే కాదు, మన హార్ట్‌లో కూడా ఫరెవర్ నిలిచిపోతాయి. దివిలి తొలి తిరుపతి కూడా అలాంటి ప్లేస్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తుందైతే బోటన బావి అనమాట. ఇది శ్రీ మహావిష్ణువు నాభి నుంచి ఉద్భవించిందని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది. అండ్ ఇది 900 సంవత్సరాల ముందు నుంచే ఉంది ఈ బావి అని చెప్తారు. అండ్ ఈ బావి వాటర్‌లోనే ఈ గుడి నిర్మాణం అంతా జరిగిందని కూడా స్థానికులు చెప్తూ ఉంటారనమాట. సంతానం లేనివారు, వివాహం కానివారు ఈ బావిలో పవిత్ర స్నానం ఆచరిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. మాకైతే దర్శనం అంటే చాలా బాగా అయింది. దర్శనం అయిన తర్వాత మేమైతే భోజనం లైన్‌లోకెళ్ళామనమాట. ఇప్పుడే స్వామివారికి పూజలన్నీ అయ్యి స్వామివారికి ప్రసాదం తీసుకువెళ్ళడానికైతే పంతులొచ్చారనమాట. స్వామివారికి ప్రసాదం పెట్టేసిన తర్వాతే మనకైతే భోజనం అయితే స్టార్ట్ అవుతుంది. అన్నప్రసాదం అనేది. ఇక్కడ 7 వారాలు కంప్లీట్ చేసుకున్న వారైతే ఏదో ఒక ప్రసాదం ఇస్తూనే ఉంటారనమాట.
అన్నప్రసాదం కంప్లీట్ అయిన తర్వాత అయితే మేము ఒక శక్తిపీఠంకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అసలు ఇక్కడ ఏం శక్తిపీఠం ఉంది అనేది మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.